హాయ్ ఫ్రెండ్స్, మనం నివసించే ఈ పెద్ద విశ్వం యూనివర్స్ ఎలా పుట్టిందో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, మన భూమి ఇవన్నీ ఒక్కసారిగా ఎలా వచ్చాయి? దానికి సమాధానం ఇచ్చే ఒక గొప్ప సిద్ధాంతం ఉంది. అది బిగ్ బ్యాంగ్ థియరీ. సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం మొత్తం ఒక చిన్న బిందువు లాంటి స్థితిలో ఉంది. ఆ బిందువులో అపారమైన శక్తి, వేడి, పదార్థం అన్ని బందీగా ఉన్నాయి. ఆకస్మికంగా ఆ బిందువు విపరీతమైన పేలుడు లాగా విస్తరించింది. ఆ పేలుడ్ నే శాస్త్రవేత్తలు బిగ్ బ్యాంగ్ అని పేరు పెట్టారు. పేలుడు జరగగానే పదార్థం అన్ని వైపులా వ్యాప్తి చెందింది. కొద్దిగా ఆ పదార్థం చల్లబడింది. ఆ పదార్థం కుదురుకొని మొదట ఆటమ్స్ గా ఏర్పడ్డాయి. ఆటమ్స్ కలవడం వల్ల నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు పుట్టాయి. అలా మనం చూస్తున్న విశ్వం ఒక దశలో రూపుదిద్దుకుంది. మన సూర్యుడు కూడా ఆ బిగ్ బ్యాంగ్ తర్వాత ఏర్పడిన మిలియన్ల నక్షత్రాల్లో ఒకటి మాత్రమే. మన గెలాక్సీ పేరు మిల్కీవే. ఇలాంటి 2 ట్రిలియన్లు గెలాక్సీలు ఇంకా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే మనం చూస్తున్న ఆకాశం విశ్వంలోనే చిన్నది అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే బిగ్ బ్యాంగ్ అనే పేలుడు వల్లే మనం ఉన్నాం. మన జీవితం, మన భూమి, మన సూర్యుడు ఇవన్నీ ఆ మహా పేలుడు వల్లనే పుట్టాయి. మన భూమి ఎందుకు బతుకుతుంది తెలుసా? సూర్యుడు లేకపోతే మనం ఒక్క క్షణం కూడా జీవించలేం. సూర్యుడు, గ్రహాలు, వీటి రహస్యాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సూర్యుడు ఒక నక్షత్రం, మనకి దగ్గరలో ఉన్న నక్షత్రం. సూర్యుడు చాలా పెద్దవాడు. భూమి లాంటి 13 లక్షల గ్రహాలు దాంట్లో సరిపోతాయి. సూర్యుడు వేడి వల్ల భూమి మీద జీవం ఉంది. వేడి కాంతి లేకపోతే మనం ఉండలేము. సూర్యుడు అగ్నితో కాదు, గ్యాస్ తో కదులుతాడు. ఎక్కువగా హైడ్రోజన్, హీలియం గ్యాస్ ఉంటుంది. సూర్యుడిలో ఫ్యూజన్ రియాక్షన్ జరుగుతుంది. హైడ్రోజన్ అణువులు కలవడం వల్ల పెద్ద శక్తి వస్తుంది. సూర్యుడు భూమికి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. కానీ దాని కాంతి మనకు కేవలం 8 నిమిషాల్లో వస్తుంది. మన సోలార్ సిస్టమ్ లో 8 గ్రహాలు ఉన్నాయి. బుధుడు, శుక్రుడు, భూమి, మంగళం, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్. గరుడు, జూపిటర్ అతిపెద్ద గ్రహం. భూమి కన్నా 1300 రెట్లు పెద్దది. శుక్రుడు, వీనస్ చాలా వేడిగా ఉంటుంది. దాని సర్ఫేస్ టెంపరేచర్ 470 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. నెప్ట్యూన్ చాలా చల్లగా ఉంటుంది. అక్కడ -200 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతతో ఉంటుంది. సూర్యుడు లేకపోతే మనకు జీవం ఉండదు. అతడే మనకు కాంతి, వేడి, జీవితం ఇస్తున్నాడు. ఎందుకంటే సౌర కుటుంబంలో జీవం ఉన్న ఏకైక గ్రహం ఇది. మరి ఈ భూమి ఎలా ప్రయాణం చేస్తుందో చూద్దాం. భూమి సుమారు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం పుట్టింది. మొదట్లో భూమి పూర్తిగా వేడి రాళ్లతో నిండిపోయి ఉండేది. తర్వాత చల్లబడటం వల్ల సముద్రాలు, నదులు ఏర్పడ్డాయి. నీరు వలన మొదట చిన్న జీవకణాలు పుట్టాయి. వాటి నుంచి నెమ్మదిగా పెద్ద పెద్ద జీవులు రూపుదిద్దుకున్నాయి. భూమి తన అక్షంపై గిర్రు తిరుగుతుంది. దీన్నే మనం పగలు అండ్ రాత్రి అంటాం. భూమి సూర్యుడి చుట్టూ 365 రోజుల్లో ఒక్కసారి తిరుగుతుంది. దీన్నే మనం ఒక సంవత్సరం అంటాము. భూమి అక్షం కొంచెం వంగి ఉండటం వల్లే ఋతువులు వస్తాయి. భూమిపై 71% నీరు, 29% భూమి ఉంది. ఇవన్నీ కాంబినేషన్స్ వల్లే భూమి జీవం ఉన్న ప్రత్యేక గ్రహం అయ్యింది. మన భూమి ఒక లక్కీ ప్లానెట్. నీరు, గాలి, సూర్యకాంతి ఇవన్నీ సరిగ్గా ఉండటం వల్లే మనం ఇక్కడ